తమిళనాడులో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటంటే పెద్ద పెద్ద హీరోలు, యాక్టర్లు చాలామందున్నారు ఆళ్ళకి. రజనీకాంత్ కూడా బీజేపీ సపోర్టరే. డైరెక్ట్ కాదు గాని ఇండైరెక్ట్‌గా. విజయ్ సరే శత్రువు అనుకుందాం. అదే సందర్భంలో 'ఖుష్బూ' లాంటి నటులున్నారు వాళ్ళ పార్టీకి. 'గౌతమి' ఉంది ఇట్లాంటోళ్ళందరూ ఉన్నారు. కానీ పార్టీ సంబంధించి ఆ మధ్యన ఎదిగింది. ఇప్పుడేంటో తెలీదు. ఇప్పుడు ఏఐఏడీఎంకే కూటమితో కలిసి పొత్తు పెట్టుకొని ముందుకెళ్తున్న వేళ తాజాగా చూస్తే న్యూస్ ఆల్జెబ్రా వాళ్ళకి సంబంధించినటువంటి సర్వేలో ఒపీనియన్ పోల్‌లో డీఎంకేకే ఆధిపత్యం ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ద్రవిడ మున్నేట్ర కజగం నేతృత్వంలోని ఐఎన్‌డీఏ కూటమికి అవకాశం ఉంది. 36% మంది దానికే మద్దతు ఇస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని బీజేపీ నేతృత్వం అనకూడదు. ఏఐఏడీఎంకే నేతృత్వంలో బీజేపీ ఉంది. దానికి 34% మంది. అంటే 2% తేడా ఇంకా అడ్వాంటేజ్ డీఎంకేకే ఉంది. టీవీకేకి 19% మంది. అంటే విజయ్ పార్టీకి 19% మంది. విజయ్ పార్టీ మీద ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ తగ్గించి ఈ ఓట్లు గనక అటుకు డిస్ట్రిబ్యూట్ అయితే ఎందుకంటే ఇదివరకు పవన్ కళ్యాణ్‌కి కూడా 18%, 20% ఓట్లు లెక్కేశారు. తీరా చూస్తే ఆయనకి 6% వచ్చింది. ఆ పవన్ కళ్యాణ్‌కి అనుకున్నటువంటి ఆ 14% వెళ్లి జగన్‌కి పడింది. అప్పుడు 25, 30% జగన్‌కన్నారు. అది ఏకంగా అతనికి 50% పడిపోయింది. ఆ ఇంపాక్ట్ అలాగా అయితే తప్పించి అక్కడ బీజేపీకి ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి కనిపించట్లా.